రైతు సోదరుల స్వాగతం. మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అనేక దేశాలు తీవ్రమైన డీజిల్, పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత ఎదుర్కొంటా ఉన్నాయి. ఇక రేపు ఖరీఫ్ సీజన్ గనక మొదలైతే రైతులు ఎరువుల కోసం నానా పాటలు పడాల్సిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ముగిసిపోయినా, హార్మూజ్ జలసంధి ఓపెన్ చేసినా కూడా ఈ గొలుసు వ్యవస్థ మొత్తం సెటిల్ అవడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంధన సంక్షోభమే కాదు, ఎరువుల తయారీ మీద తీవ్రమైన ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మేము 83 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేసుకుంటా ఉన్నాం, ముఖ్యంగా యూరియా, డిఏపి. రైతులకి ఎరువు కొరత లేకుండా చూసుకుంటామనే భరోసా ఇస్తూ ఉంది. సరే, ఆచరణలు ఎంతవరకు సాధ్యమైందో చూసుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ నుంచి గ్యాస్ రాకుండా ఎరువులు తయారు చేసే అవకాశాలు ఉన్నా ఆ లోటును భర్తీ చేయగలుగుతాయా లేదా అనేది చూసుకోవాలి. భారతదేశంలో ఇప్పటికీ 80% ఎరువుల తయారీ మొత్తం గల్ఫ్ నుంచి వస్తున్న, ముఖ్యంగా ఖతార్ నుంచి వస్తున్న గ్యాస్తోనే నడుస్తూ ఉన్నాయి ఎరువుల కంపెనీలన్నీ. మరి ఆ గ్యాస్ నిలిచిపోయింది. వేరే రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుని ఎరువులు తయారు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అందువల్ల నేరుగా ఎరువులే దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీరి ప్రయత్నాలు బాగా ఫలిస్తే ఖరీఫ్లో రైతులకి ఎరువుల కష్టాలు వచ్చే అవకాశం లేదు. ఇక వర్షాలు కూడా అనుకూలిస్తేనే రైతులు ఎరువుల కోసం ఎగబడతారు. అసలు వర్షాలే లేవంటున్నారు కాబట్టి ఎల్నినో పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో, మహా ఎల్నినో, రకరకాల పేర్లు పెడుతున్నారు కాబట్టి జూన్, జూలై నెలల్లో వర్షాలు లేకపోతే ఆ ఎరువుల కొరత కూడా రాదు. ఇక ఐక్యరాజ్య సమితి హెచ్చరికల ప్రకారం ఇప్పటికిప్పటికీ ఈ హార్మూజ్ జలసంధి తెలిసినా కూడా ఎరువుల కొరత అయితే తీవ్రంగా ప్రభావం చూపబోతా ఉంది. ఎరువుల కొరత అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 1000 కోట్ల భోజనాలు, దాదాపు 100 కోట్ల మంది ఆకలి కేకలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో. ఈ ఎరువుల కొరత తీవ్రతరం కనుక అయితే 100 కోట్ల మంది ఆకలితో మలమల మాడే అవకాశం ఉంది. ఆకలి మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. అందులో ఎలాంటి అనుమానాలు లేదు. ఎరువుల కొరత అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఏదో పెట్రోల్, డీజిల్, గ్యాస్ దొరకడం లేదు అని దీనికి సంబంధించి ప్రస్తుతానికి మీడియాలో సమాచారం వస్తూ ఉంది. ఇక ఎరువుల కొరత ఒకసారి ఖరీఫ్ సీజన్ భారతదేశంలో స్టార్ట్ అయితే, సకాలంలో కనుక వర్షాలు అనుకూలిస్తే ఇక ఎరువుల కొరతను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయగలుగుతుందా లేదా అనే దాని మీద సందేహాలు వస్తూ ఉన్నాయి. ప్రపంచ సంస్థలు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం ఇప్పటికి ముగిసినా కూడా దీని ప్రభావం 6 నెలలు ఉంటుంది. లేదు, అసలు ముగియలేదు, ఇంకా యుద్ధాన్ని ఇలాగనే హార్మూజ్ జలసంధిని మూసి చర్చల పేరుతో ఇంకా యుద్ధాన్ని ఇలాగనే కొనసాగిస్తే దీని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలని మనందరం ఆశిద్దాం. ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా అంగీకరించడం లేదు, అమెరికా షరతులకి ఇరాన్ అంగీకరించడం లేదు. ప్రస్తుతానికైతే చర్చలు ఫలవంతం కాలేదు. దీనికి సంబంధించి మరో దఫా ఇరు దేశాల నేతలు సమావేశం కాబోతా ఉన్నారు. ఇరాన్లో కూడా నాయకత్వంలో కొన్ని స్ప్లిట్ వచ్చిందని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. కొంతమంది కొన్ని ఒప్పందాలకు ఒప్పుకుంటారు, మరి కొంతమంది ఒప్పుకోవడం లేదు. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.